హాయ్ హలో ఎలా ఉన్నారు? మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే హాయ్, ఐఎమ్ మోనికా. ఐఎమ్ ఎ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. I welcome you to my channel Monica's Palette, where we talk everything about makeup and hairstyling. సో ప్రీవియస్ అన్ని ఎపిసోడ్స్లో మనము ప్రోడక్ట్స్ ఏది ఎలా యూస్ చేయాలి అనేది చూస్తూ వచ్చాను కదా. సో కన్సీలర్స్, ఫౌండేషన్స్, హైలైటింగ్ ఇవన్నీ చేసిన తర్వాత ఫేస్ అనేది చాలా ఫ్లాట్ లుక్ వస్తుంది అనమాట. సో ఆ ఫ్లాట్నెస్ని తీసేసి న్యాచురల్ ఎన్హాన్స్మెంట్ చేయడం కోసం మనం ఇంకొక ఇంపార్టెంట్ స్టెప్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దాన్నే కాంటోరింగ్ అని అంటాం. సో మనకి ప్రతి ఒక్కరి ఫేస్ పైన న్యాచురల్గా ఒక షాడో అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే నోస్ సైడ్ ఏరియాస్లో, చీక్ బోన్ పైన, జా లైన్ ఏరియాస్లో, ఇలాంటి ఏరియాస్లో న్యాచురల్ షాడో అనేది ఉంటుంది. సో మనం ఎప్పుడైతే ఫౌండేషన్, కన్సీలర్స్ అన్నీ యూజ్ చేసి ఫ్లాట్నెస్ క్రియేట్ చేసామో అప్పుడు ఈ షాడోస్ కూడా కనిపించవు. సో మళ్ళీ ఈ న్యాచురల్ షాడోస్ని ఎప్పుడైతే రీక్రియేట్ చేస్తామో అప్పుడే ఫేస్ అనేది న్యాచురల్ లుక్ వస్తుంది. మీరు ఒకవేళ బేస్ హెవీ వేసినా కూడా ఈ న్యాచురల్ షాడోస్ క్రియేట్ చేస్తేనే దాన్ని 3D లుక్ అని కూడా అంటారనమాట. సో ఈ 3D లుక్ క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు కూడా మనకు కాంటోరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మేకప్ ఆర్టిస్ట్ ఎప్పుడు కానీ మేకప్ చేసినప్పుడు కాంటోరింగ్ స్టెప్ని అస్సలు మిస్ చేయకుండా చేస్తారు. ఎందుకంటే ఈ కాంటోరింగ్ వల్లనే మనకి ఒక స్కల్ప్టెడ్ లుక్, అంటే ఒక శిల్పి చెక్కిన రూపం లాంటి ఒక లుక్ అనేది వస్తుందన్నమాట. సో మేకప్ వేసి మీరు కాంటోరింగ్ చేయకుండా వదిలేశారు అంటే చాలా ఫ్లాట్గా అనిపిస్తుంది, కాబట్టి ఏదో సున్నం వేసి వదిలేసినట్టు ఫీలింగ్ వస్తుంది. ఐమ్ రైట్? సో అలాంటి మిస్టేక్స్ని అవాయిడ్ చేయాలి అనుకున్నప్పుడు మనకి కాంటోరింగ్ చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో మనము కాంటోరింగ్ అనేది డిఫరెంట్ బేసిస్గా వేస్తాము. లైక్ క్రీమ్ బేస్ కాంటోరింగ్ ఉంటుంది అండ్ పౌడర్ బేస్ కాంటోరింగ్ కూడా ఉంటుంది. సో క్రీమ్ బేస్ కాంటోరింగ్ అనేది మనం బిఫోర్ బేకింగ్, అంటే ప్రీవియస్ ఎపిసోడ్లో బేకింగ్ చూసాం కదా. సో బిఫోర్ బేకింగ్ చేస్తే మనము క్రీమ్ కాంటోరింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదే మీరు న్యాచురల్ షాడోస్ లాగా కావాలి అనుకుంటే ఓన్లీ పౌడర్ కాంటోర్ చేసినా సరిపోతుంది. సో ఈ క్రీమ్ కాంటోర్స్ ఏంటి, పౌడర్ కాంటోర్స్ ఏంటి అనేది మనకి కన్ఫ్యూజన్గా ఉంది కదా. సో జనరలీ మనం కాంటోర్స్ తీసుకుంటున్నప్పుడు మన స్కిన్ టోన్ కంటే 1 to 2 టోన్ డార్కర్ వెళ్ళి కాంటోరింగ్ లైన్ అనేది క్రియేట్ చేసామనుకోండి, చాలా నీట్గా వస్తుంది అండ్ న్యాచురల్ ఫినిష్ కూడా ఉంటుందన్నమాట. సో అదే మీరు క్రీమ్ కాంటోర్ యూస్ చేసినా సేమ్ లాజిక్, పౌడర్ కాంటోర్ యూస్ చేసినా కూడా సేమ్ లాజిక్, 1 to 2 టోన్ డార్కర్ యూస్ చేస్తాం. సో క్రీమ్ కాంటోరింగ్ విషయానికి వస్తే మనకి ఫరెవర్ 52 ప్యాలెట్లో చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ బ్రాండ్, యాజ్ వెల్ యాజ్ ప్రోడక్ట్స్ కూడా చాలా ప్రొఫెషనల్ ఉన్నాయన్నమాట. సో ఈ ప్యాలెట్లో మనకి ఇలా డిఫరెంట్ స్కిన్ టోన్స్ అనేవి దొరుకుతాయి. ఈ కలర్స్ ఏవైతే ఉన్నాయో మనం వీటిని కరెక్టర్స్ అండ్ న్యూట్రలైజర్స్గా యూస్ చేయొచ్చు. అదే ఇక్కడ డార్క్ షేడ్స్ ఉన్నాయి కదండి, ఈ డార్క్ షేడ్స్ని మనం కాంటోరింగ్ షేడ్స్గా యూస్ చేస్తాం. సపోజ్ ఈ షేడ్, ఈ షేడ్, ఈ షేడ్, ఇవన్నీ నాకంటే మీరు అబ్జర్వ్ చేస్తే డార్క్నెస్ ఉంది కదా. సో వీటిని నేను నా న్యాచురల్ షాడోస్ క్రియేట్ చేయాలి అంటే యూస్ చేయొచ్చు. సో మనము ఎవరికైనా కాంటోర్ చేస్తున్నప్పుడు స్కిన్ టోన్ బట్టి వాళ్ళ షేడ్ నుంచి ఒక 2 టోన్ డార్కర్ వెళ్ళామనుకోండి, చాలా బ్యూటిఫుల్ అవుట్పుట్ మనం ఇవ్వచ్చు అనమాట. సో మనం క్రీమ్ కాంటోరింగ్ చేస్తున్నప్పుడు ఇలా ఫరెవర్ 52 ప్యాలెట్ కానీ, షాపరల్ ప్యాలెట్ కానీ యూస్ చేయొచ్చు అనమాట. అదే మీరు ఆఫ్టర్ బేకింగ్ యూస్ చేయాలి అనుకోండి, పౌడర్ కాంటోరింగ్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ పౌడర్ కాంటోరింగ్ అంటే ఇక్కడ నా దగ్గర షిల్స్ ప్రొఫెషనల్ ప్యాలెట్ ఉంది. సో ఈ షిల్స్ ప్రొఫెషనల్ ప్యాలెట్లో మనకి డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ కాంటోర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అన్నమాట. అంటే మన స్కిన్ టోన్ బట్టి ఏ టోన్ తీసుకుంటే న్యాచురల్గా ఉంటుంది అనేది మనం చెక్ చేసుకుని దాన్ని బట్టి పౌడర్ కాంటోర్ అనేది యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నా స్కిన్ టోన్కి చూసుకుంటే ఐ కెన్ ఎయిదర్ యూస్ దిస్ షేడ్ ఆర్ దిస్ షేడ్. ఇంటెన్స్గా షార్ప్గా కావాలి అనుకుంటే మనం క్రీమ్ కాంటోర్స్ యూస్ చేస్తాము. అదే మనకి న్యాచురల్ ఫినిష్ రావాలి, సాఫ్టెడ్ లుక్ రావాలి అంటే పౌడర్ కాంటోర్ యూస్ చేస్తామన్నమాట. సో ఈ కాంటోరింగ్ అనేది మనం అందరికీ ఒకేలాగా చేయము. మనము వాళ్ళ ఫేస్ టైప్ బట్టి కూడా, అంటే ఫేస్ షేప్ బట్టి కూడా చేయాల్సి ఉంటుంది. సో మనందరికీ కామన్గా ఒకటే ఫేస్ షేప్ ఉంటుందా? ఉండదు కదండి. అందుకోసమే మనం డిఫరెంట్ కాంటోరింగ్ టెక్నిక్స్ యూస్ చేస్తాము ఫర్ డిఫరెంట్ ఫేస్ షేప్స్. మరి మనం ఈ కాంటోర్తో పాటు బ్రాన్జర్స్ అని కూడా యూస్ చేస్తామన్నమాట. మీలో ఎవరికైనా బ్రాన్జర్కి కాంటోర్కి డిఫరెన్స్ తెలిస్తే వెంటనే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేనైతే నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. సో మనం ఈ కాంటోరింగ్ టెక్నిక్ని డిఫరెంట్ ఫేస్ షేప్స్ వాళ్ళకి డిఫరెంట్గా యూస్ చేయాలి అని అనుకుంటున్నాం కదా. సో మరి ఎన్ని ఫేస్ షేప్స్ ఉన్నాయి అనేది కూడా చూసేద్దామా. సో జనరల్గా అవెల్ ఫేస్ షేప్ అనేది ఐడియల్ షేప్ అనమాట. అంటే అందరికీ అవెల్ షేప్ ఉంది అంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు, అక్కడ ఏ కట్టింగ్స్ అవసరం లేదు, ఎలాంటి హైలైట్స్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో మేకప్ అంటేనే జనరల్గా అంతే కదండి, మనలోని ఫ్లాస్ అన్ని కవర్ చేసేస్తాము అండ్ ఫీచర్స్ని ఎన్హాన్స్ చేస్తూ హైలైట్ చేస్తాము. సో ఓవెల్ షేప్కి తీసుకురావాలి అంటే మనం హైలైటింగ్ అండ్ కాంటోరింగ్ టెక్నికే యూస్ చేస్తాము. అదే డిఫరెంట్ షేప్స్ ఉన్నాయనుకోండి, దాన్ని కూడా ఓవెల్ షేప్కి తీసుకొస్తే వాళ్ళ ఫేస్ చాలా ప్రపోర్షనేట్గా, పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అనమాట.
సో ఈ ఓవెల్ షేప్కి తీసుకురావడం కోసమే మనం డిఫరెంట్ షేప్స్ వాళ్ళకి డిఫరెంట్ కటింగ్స్ చేస్తాము. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి రౌండ్ ఫేస్ ఉంది అనుకోండి, అంటే ఫేస్ అంతా నిండుగా రౌండ్గా ఉంది అనుకుందాం. సో వాళ్ళకి ఎలాంటి కటింగ్స్ చేయాల్సి ఉంటుంది అంటే జా లైన్ అయితే డెఫినెట్గా చేయాలి, ఎందుకంటే వాళ్ళకి బుగ్గలన్నీ కవర్ అయిపోయినట్టుగా ఉంటుంది. అండ్ బుగ్గలు ఎక్కువ ఉంటాయి కాబట్టి చీక్ బోన్ ఏరియా కూడా కట్ చేయాలి. సమ్ టైమ్స్ నోస్ ఎక్కువగా ఉండొచ్చు, సో నోస్ కూడా షార్ప్ ఇంటెన్స్ లుక్ ఇవ్వడం కోసం మనం నోస్ కాంటోరింగ్ చేస్తాం. యాజ్ వెల్ యాజ్ రౌండ్ ఫేస్ వాళ్ళకి ఆల్మోస్ట్ ఓవెల్ షేప్కి దగ్గరగానే పైన రౌండ్గానే ఉంటుంది కాబట్టి వాళ్ళకి అక్కడ కూడా లైట్ కాంటోర్ ఇస్తే సరిపోతుంది అనమాట, జస్ట్ టు డిఫైన్ ద షేప్. మళ్ళీ ఒకసారి షేప్ని డిఫైన్ చేయడం కోసం. సో అలానే ఇప్పుడు రెక్టాంగిల్ షేప్ ఉందనుకోండి, రెక్టాంగిల్ షేప్ అంటే ఏంటి, పైన నుంచి కింద వరకు ఒక బాక్స్ షేప్ లాగా ఉండడం. సో వాళ్ళకి మనం ఓవెల్ షేప్కి తీసుకురావాలి అంటే కింద షేప్ని కట్ చేయాల్సి ఉంటుంది, ఎస్పెషలీ కింద కొంచెం ఇంటెన్స్ కాంటోర్ చేయాల్సి ఉంటుంది. సో అవన్నీ నేను పిక్చర్స్తో పాటు మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఈ పిక్చర్లో చూస్తే ఒకటే ఫేస్కి డిఫరెంట్ షేప్స్ ఇచ్చి ఈ పిక్చర్లో ఉంది. ఫస్ట్ షేప్ వచ్చేసి ఓవెల్ షేప్, అంటే అన్నీ ప్రాపర్గా ప్రపోర్షనేట్గా ఉన్నాయన్నమాట, అందుకనే తను ఈవెన్గా కనిపిస్తుంది. పక్కన షేప్ చూస్తే లాంగ్ ఫేస్ అంటామన్నమాట, అంటే పైన ఏరియా కంటే కింద ఏరియా తనకి ఎక్కువగా ఉంది. సో ఈ ఫేస్ షేప్లో మనకి లాంగ్, కింద చాలా పొడవుగా కనిపిస్తుంది. సో మనం ఇలాంటి ఫేస్ షేప్స్ వాళ్ళకి జనరల్గా కింద జా లైన్లో కట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు జా లైన్ కట్ చేసినప్పుడు పైన కింద ఈవెన్గా కనిపిస్తుంది కాబట్టి మళ్ళీ దాన్ని మనం ఓవెల్ షేప్కి తీసుకొచ్చిన వాళ్ళం అవుతాం. సో అలా చేసినప్పుడు లాంగ్ ఫేస్ వాళ్ళు కూడా బ్యూటిఫుల్గా కనిపిస్తారు అనమాట. ఇలా ప్రతి స్టెప్లో బ్యూటిఫుల్గా కనిపిస్తారు అంటే నార్మల్గా బ్యూటిఫుల్గా నేరా అని కాదండి, కానీ మేకప్ చేశాక ఫేస్ ఫ్లాట్ అవుతుంది కాబట్టి మొత్తం ఒకటే ఫ్లాట్నెస్ తీసేయడం కోసం మనం మళ్ళీ ఆ బ్యూటీని రీస్టోర్ చేయాలి కాబట్టి ఈ కాంటోరింగ్ టెక్నిక్ యూజ్ చేస్తాం. సో ఈ కాంటోరింగ్ టెక్నిక్తో మళ్ళీ ఒక ఫేస్ని బ్యూటిఫై చేయాలి కాబట్టి నేను ప్రతి స్టెప్లో బ్యూటిఫుల్గా కనిపిస్తారు అని చెప్తున్నాను అనమాట. సో థర్డ్ పిక్చర్ చూస్తే ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ షేప్లో ఉంది తన ఫేస్. సో ఈ ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ షేప్ వాళ్ళకు కూడా పైన ఫోర్ హెడ్ పైన కాంటోర్ చేయాల్సి ఉంటుంది, అంటే ఇన్సైడ్ ఏరియాస్ కాంటోర్ చేసి పైన ఒక రౌండెడ్ లుక్ ఇవ్వాలి. యాజ్ వెల్ యాజ్ కింద ఎలాగో షార్ప్ షేప్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం, ఓవెల్ షేప్కి ఈజీగానే ఉంటుంది. సో పైన ఎప్పుడైతే రౌండెడ్ కార్నర్ తీసుకుంటామో అప్పుడు మనకి తనది కూడా ఓవెల్ షేప్ అయిపోతుంది అనమాట. అలా డిఫరెంట్ ఫేస్ షేప్స్ బట్టి మనం కాంటోరింగ్ చేయాల్సి ఉంటుంది. సో హార్ట్ షేప్లో మనకి కొన్ని ఫేసెస్ కనిపిస్తూ ఉంటాయి, వాళ్ళకి కూడా పైన రౌండెడ్ షేప్ తీసుకురావాలి, యాజ్ వెల్ యాజ్ కింద షార్ప్ లుక్ ఇవ్వాలి. కొంతమందికి బుగ్గలు ఎక్కువగా ఉంటాయి, అప్పుడు మనం ఇంటెన్స్ షార్ప్ లుక్ అయితే చీక్ బోన్స్లో కూడా ఇవ్వాలి. ఎస్పెషల్లీ స్క్వేర్ అండ్ రౌండ్ ఫేసెస్ వాళ్ళకి, రెక్టాంగిల్ షేప్స్ వాళ్ళకి, అబ్లాంగ్ ఫేసెస్ అంటే నాలాంటి ఫేసెస్ వాళ్ళకి కాంటోరింగ్ చీక్ లైన్లో డెఫినెట్గా చేయాల్సి ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ జా లైన్ లాంగ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి జా లైన్లీ కూడా మనం కొంచెం కట్ చేయాల్సి ఉంటుంది, అప్పుడే అది ప్రాపర్ ఓవెల్ షేప్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను యాడ్ చేసిన పిక్చర్లో మీరు చూడొచ్చు, మనకి డిఫరెంట్ ఫేస్ షేప్స్ అయితే మెన్షన్ చేశారు, యాజ్ వెల్ యాజ్ ఎక్కడ దేనికి కాంటోర్ చేయాలి అనేది కూడా చెప్పారు. సో ఫస్ట్ పిక్చర్లో చూస్తే అది అబ్లాంగ్ షేప్ అనమాట, అంటే లైట్గా స్క్వేర్కి దగ్గరలో ఉంది కదా, అలాంటి ఫేస్ వాళ్ళకి మనం ఎక్కడ కాంటోర్ చేస్తాము అంటే చీక్ బోన్ నుంచి ఇన్సైడ్ ఏరియా వరకు కాంటోర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ బోన్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని హైడ్ చేస్తే వాళ్ళకి ప్రాపర్ ఓవెల్ షేప్ కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ కనిపిస్తున్నారు సెకండ్ పిక్చర్ మీరు చూస్తే రెక్టాంగిల్ షేప్లో ఉంది. సో రెక్టాంగిల్ షేప్లో ఉన్న వాళ్ళకి మనము పైన ఫోర్ హెడ్ పైన కాంటోర్ చేయాల్సి ఉంటుంది టు క్రియేట్ అ రౌండెడ్ లుక్, యాజ్ వెల్ యాజ్ కింద కూడా ఎక్స్ట్రా ఉన్న బోన్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని కట్ చేయాల్సి ఉంటుంది అనమాట, అప్పుడే ప్రాపర్ ప్రపోర్షనేట్గా కనిపిస్తూ ఉంటుంది. సో రౌండ్ ఫేస్ అంటే సర్కిల్ లాగా ఉన్న ఒక ఫేస్ని ఎలా కాంటోర్ చేయాలి అంటే ఫోర్ హెడ్ ఏరియాలో ఎలాగో రౌండ్ అయితే కనిపిస్తూ ఉంది కదా, సో సైడ్ నుంచి తీసుకొచ్చి కింద వరకు లైట్గా కాంటోర్ చేసుకొని కింద కొంచెం షార్ప్ లుక్ ఇచ్చాము అంటే వాళ్ళది కూడా ఓవెల్ షేప్కి తీసుకొచ్చేయచ్చు. మరి ఓవెల్ షేప్ వాళ్ళకి అసలు కాంటోరింగే అవసరం లేదా అంటే ఇంకొంచెం ఇంటెన్సిఫై చేయాలి ఆఫ్టర్ ఫౌండేషన్ కాబట్టి వాళ్ళకి కూడా లైట్గా పౌడర్ కాంటోరింగ్ అయితే డెఫినెట్గా చేయాలి. సో అబ్లాంగ్ ఫేస్, రౌండ్ ఫేస్, స్క్వేర్ ఫేస్, రెక్టాంగిల్ ఫేస్, డైమండ్, హార్ట్ షేప్డ్, ట్రయాంగిల్, వి ట్రయాంగిల్, ఇలా మనకి డిఫరెంట్ ఫేస్ షేప్స్ ఉంటాయి. అన్నిటినీ తీసుకొచ్చి ఓవెల్ షేప్ లాగా చూపించినప్పుడు మనం మేకప్ చాలా ఫ్లాలెస్గా పర్ఫెక్ట్గా చేసినట్టు అనమాట. సో ఈ పర్ఫెక్షన్ క్రియేట్ చేయాలి అంటే మనకి ఓవెల్ షేప్లో తీసుకురావడానికి కాంటోరింగ్ కాకుండా హెయిర్ స్టైలింగ్ కూడా హెల్ప్ చేస్తుంది. సో కొన్ని ఫేస్ షేప్స్కి కొన్ని పర్టికులర్ సెట్ ఆఫ్ హెయిర్ స్టైల్స్ మాత్రమే సూట్ అవుతాయి అన్నమాట, అన్నీ సెట్ అవ్వవు. సో అలా మనం డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ చూస్ చేసుకుంటున్నప్పుడు ప్రాపర్గా చేసినప్పుడు మాత్రమే వాళ్ళ షేప్ అనేది ప్రాపర్ ఓవెల్ షేప్ కనిపిస్తుంది. సో ఇన్ కేస్ మీరు మీ హెయిర్ స్టైలింగ్, మేకప్స్ అండ్ సారీ డ్రేపింగ్స్ నేర్చుకోవాలి అనుకుంటున్నారు విత్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అండ్ ఆల్ ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్ అనుకుంటే జాయిన్ మీ ఆన్ మోనికాస్ ప్యాలెట్.
సో మన అకాడమీలో జూలై 17th న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ బ్యాచ్ వాళ్ళకైతే నేను మేకప్, బ్రషెస్ అండ్ హెయిర్ స్టైలింగ్ డమ్మీ అయితే ఫ్రీగా ఇస్తున్నాను. సో మీకు ప్రాక్టీస్కి కూడా ఇంకా ఎక్కువ పాసిబిలిటీ ఉంటుందని చెప్పేసి. సో మీరు ఎవరైనా అకాడమీకి వచ్చి నేర్చుకోవాలి అనుకుంటున్నారు అంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి. సో మన అకాడమీలో ఫస్ట్ బ్యాచ్ కూడా చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అండ్ ఆ పిక్చర్స్ నేను త్వరలోనే మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే హైడ్రేటెడ్, స్టే బ్యూటిఫుల్. బాయ్. ప్రైస్లో దొరుకుతుంది. సో ఈ ప్యాలెట్లో మీరు చూస్తే ఇక్కడ చాలా, లేకపోతే షోపరల్ ప్యారెట్ ఫోరెవర్ 52 ప్యాలెట్ అవ్వచ్చు ఆర్ షోపరల్ ప్యారెట్. అదే మీరు ఆఫ్టర్ బేకింగ్ యూస్ చేయాలి అనుకోండి.